హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఏదైనా సింపుల్ అకేషన్స్ ఇంట్లో ఉంటే మన చేత్తో ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసి అందరికీ పెడితే ఆ తృప్తే వేరండి. అలాంటి స్నాకే ఈరోజు మన టైం పాస్ హోమ్ మేడ్ మిక్చర్. సో ఇది చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఫుల్ వీడియోలో ప్రతి ఒక్క రెసిపీ మంచి టిప్స్తో పాటు చక్కగా నేను వివరించాను. అది చెక్ చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. మన ఫస్ట్ రెసిపీ మురుకులు తయారు చేసుకోవడం. దీనికి కావలసిన పదార్థాలు బేసన్, కొంచెం రైస్ ఫ్లోర్, తర్వాత కారం, ఉప్పు తగినంత యాడ్ చేసుకొని పూర్తిగా మురుకులకు కన్సిస్టెన్సీ వచ్చేలా ఇలా కొద్ది కొద్దిగా నీరు వేస్తూ కలుపుకోండి. తరువాత ఇలాంటి మురుకుల గొట్టాన్ని తీసుకొని, మనం వేస్తున్నది దొడ్డు మురుకులు కాబట్టి ఈ మురుకుల ప్రెస్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి, ఆయిల్ వేడయ్యాక ఇలా మురుకులను నెమ్మదిగా డైరెక్ట్గా ఆయిల్లో ఒత్తుకోండి. మీకు కష్టంగా అనిపిస్తే ఒక బటర్ పేపర్ పైన కానీ ఆయిల్ పేపర్ పైన కానీ ముందుగా మురుకులు వేసుకొని ఆ తర్వాత ఆయిల్లో వేసుకోండి. మన మురుకులు ఇక్కడ రెడీ అయిపోయాయి. సెకండ్ రెసిపీ బూందీ ఎలా తయారు చేయాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు బేసన్, తర్వాత కొంచెం రైస్ ఫ్లోర్, కారం, ఉప్పు తగినంత యాడ్ చేసుకొని బూందీకి కన్సిస్టెన్సీ వచ్చేలా మనం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బూందీ పిండిని తయారు చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇలాంటి ఒక చిల్లుల గెరెటని తీసుకొని ఒక్కొక్క గెరెట వేసి ఇలా ట్యాప్ చేస్తే మనకు బూందీ చక్కగా ఆయిల్లో పడి మంచిగా వేగుతుంది. 5 నుంచి 10 నిమిషాల తర్వాత బూందీ పూర్తిగా తయారైన తర్వాత ఇలా ఆయిల్ నుంచి వేరు చేస్తే మనకు బూందీ రెడీ అయినట్టే. తరువాత అదే కడాయిలో కొద్దిగా కార్న్ఫ్లెక్స్ కూడా వేయించుకొని పక్కకు తీసుకోండి. తరువాత వేరుశనగ గుళ్ళను కూడా ఇదే ప్రాసెస్లో ఆయిల్లో వేపుకొని నెమ్మదిగా వేపండి, ఎందుకంటే ఆయిల్ చిదిమే ఛాన్సెస్ చాలా ఉంటుంది. ఇలా వేపుకున్న వేరుశనగని పక్కకు తీసుకోండి. తరువాత అదే ప్రాసెస్లో కరివేపాకును కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని కొద్దిగా గార్లిక్ని కూడా ఫ్రై చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, కారాన్ని యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ హోమ్ మేడ్ మిక్చర్ పూర్తిగా తయారైనట్టే. ఈ టేస్ట్ కనుక మీరు చూసారంటే ఇంకొకసారి బయట కొనడం పూర్తిగా మానేస్తారండి. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు కూడా ట్రై చేసి మీ రెసిపీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కామెంట్ చేయండి. ఇంత టేస్టీ మిక్చర్ని ఎవరైనా వదులుకుంటారా? నో ఛాన్స్ అని చెప్పాల్సిందే.